హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు భక్తినిధి. ఈరోజు ఈ వీడియోలో ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెలలో చైత్ర మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు, ముఖ్యమైన తిథులు, అలాగే వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి ఇలాంటి శుభకార్యాలన్నింటికి ముఖ్యమైన రోజులు ఏ ఏ రోజైతే అనుకూలంగా ఉన్నాయో అన్న దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకైతే చైత్రమాసం ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం, తిథి చతుర్థి. ఈరోజు ప్రత్యేకత లక్ష్మీ సౌభాగ్య వ్రతం, అలాగే రంజాన్ పండుగ. ఈరోజు ఎలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం, తిథి పంచమి. ఈరోజు వివాహానికి, వ్యవసాయ సంబంధిత పనులకు, గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 3వ తేదీ తిథి షష్ఠి గురువారం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయటం, భూ కొనుగోలు ఇలాంటి అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం, తిథి సప్తమి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన ఇలా అన్ని శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 5వ తేదీ తిథి అష్టమి శనివారం. ఈరోజు బాబా జగ్జీవన్ రామ్ జయంతి, అలాగే దుర్గాష్టమి. ఈరోజు గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, వివాహానికి లేవు. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం, తిథి నవమి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, శ్రీ సీతారాముల కళ్యాణం. ఈరోజు గృహప్రవేశం, అన్నప్రాసన, శ్రీమంతం అన్నింటికీ అనుకూలంగా ఉన్నాయి, పెళ్ళికి ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం, తిథి దశమి. ఈరోజు గృహప్రవేశానికి, అన్నప్రాసన, శ్రీమంతం ఇలాంటి వాటికి ముహూర్తాలు ఉన్నాయి, వివాహానికి లేవు. ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం, తిథి ఏకాదశి. ఈరోజు శుభకార్యాలకు అనుకూలమైనటువంటి రోజు కాదు, డెలివరీకి మాత్రమే అనుకూలం. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం, తిథి ద్వాదశి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయటం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 10వ తేదీ గురువారం, తిథి త్రయోదశి. ఈరోజు భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం, తిథి చతుర్దశి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన అన్ని శుభముహూర్తాలు చేసుకోవడానికి ఈరోజు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 9, 10, 11 ఈ 3 రోజులు కూడా అన్ని శుభముహూర్తాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 12వ తేదీ శనివారం, తిథి పౌర్ణమి. ఈరోజు హనుమత్ విజయోత్సవం. ఈరోజు ఏంటంటే చిన్న హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, శ్రీమంతం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం, తిథి పాడ్యమి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు, పెళ్ళికి అయితే ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 14వ తేదీ సోమవారం, తిథి పాడ్యమి. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి, వివాహానికి లేవు. ఈరోజు అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం, తిథి ద్వాదశి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, శ్రీమంతం, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయటం, వ్యవసాయ సంబంధిత పనులు, భూ కొనుగోలు ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం,
ఈరోజు తిథి తృతీయ. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 17వ తేదీ గురువారం, తిథి చతుర్థి. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం, తిథి పంచమి. ఈరోజు ప్రత్యేకత గుడ్ ఫ్రైడే. గృహప్రవేశానికి, వివాహానికి అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఏప్రిల్ 19వ తేదీ శనివారం, తిథి షష్ఠి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం, తిథి సప్తమి. ఈరోజు ఈస్టర్ డే, అలాగే భాను సప్తమి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయడం, శ్రీమంతం ఇలాంటి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 21వ తేదీ సోమవారం, తిథి అష్టమి. ఈరోజు పెళ్ళికి ముహూర్తాలు లేవు, గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం, తిథి నవమి. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళికి లేవు. ఈరోజు చిన్న చిన్న పనులకి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం. ఈరోజు తిథి దశమి. ఈరోజు చాలా మంచి రోజు. వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, శ్రీమంతం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 24వ తేదీ గురువారం. ఈరోజు తిథి ఏకాదశి. ఈరోజు సర్వేషాం ఏకాదశి, ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు లేవు. అన్నప్రాసన, శ్రీమంతం ఇలాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం, తిథి ద్వాదశి. ఈరోజు గృహప్రవేశానికి, అన్నప్రాసన, శ్రీమంతంకి అనుకూలంగా ఉంది, పెళ్ళికి ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 26వ తేదీ శనివారం, తిథి త్రయోదశి, తదుపరి చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి. ఈరోజు దైవారాధన చాలా మంచిది. ముఖ్యంగా శివయ్యను అభిషేకం చేస్తే చాలా మంచిది. ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం, తిథి అమావాస్య. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజుతో చైత్రమాసం ముగుస్తుంది. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం, తిథి పాడ్యమి. ఈ రోజుతో వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి అస్సలు మంచిది కాదు ఈరోజు. అందుకని ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఎప్పుడైనా అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మంచిది కాదు. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి మంచిదే, కానీ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు ఎటువంటి పనులు చేసుకోరాదు. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం, తిథి ద్వితీయ. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం, తిథి తృతీయ. ఈరోజు ప్రత్యేకత అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, అలాగే సింహాచలంలో అప్పన్న స్వామి వారి చందనోత్సవం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయటం ఇలాంటి అన్నింటికీ చాలా అనుకూలమైనటువంటి రోజు. విన్నారు కదా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, శుభ సమయాలు ఉన్నాయి, ఏ తేదీలో పెళ్ళిళ్ళు, వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలంగా ఉంది అన్న దాని గురించి ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.